children. Before yesterday, we learned what we learned? 2 slokas. What is that? Bhagavad Gita, second chapter. Second chapter, Sankhya Yogam. We already learned 2 slokas. 2 slokas lecture. What is that? First సంజయుడు చెప్పాడు అన్నమాట. ఏం చెప్పాడు సంజయుడు? ధృతరాష్ట్రుడితో అంటుండు. అక్కడ యుద్ధరంగంలోకి అంటే కురుక్షేత్రంలోకి వెళ్ళినటువంటి పాండవులు కౌరవులు యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారు. అప్పుడు అర్జునుడు కృష్ణుడితో ఏమంటున్నాడు? ఫస్ట్లోగా సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రుడికి ఏమని? తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంత విధం వాక్యం ఉవాచ మధుసూదన. అంటే దుఃఖంతో కళ్ళలో నీళ్ళతో ఉన్నటువంటి దుఃఖంతో ఉన్నటువంటి బాధపడుతున్నటువంటి అర్జునుడిని చూసి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. ఏమన్నాడు? సెకండ్ శ్లోక ఏమన్నాడు? కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున. అర్జున, ఇలాంటి చేయకూడని కల్మషం, ఉండకూడని భయం, ఏ పని చేయాలన్నా ఆ పని చేసేటప్పుడు మనకు ఉండొద్దు, పని పట్ల భయం ఉండదు, దాని పట్ల ఒక క్లారిటీ ఉండాలి. అలాంటి భయం నీకు ఉండొద్దు. ఎందుకు వచ్చింది? ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో యుద్ధం అనేది చాలా క్లిష్టమైన పరిస్థితి కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో నీకు కుతస్త్వ కష్మలం, ఇలాంటి యొక్క చెడు ఆలోచన నీకు ఎందుకు వచ్చింది? ఇది ఎలాంటిది? మంచి వారికి ఉండకూడని లక్షణం. అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున. నీకు మంచి పేరు కూడా లేదు ఇది అని చెప్పి కృష్ణుడు చెప్పేసి 3వ శ్లోకంలో అంటున్నాడు. మళ్ళీ కృష్ణుడే అంటున్నాడు. ఎవరితోటి? అర్జునుడితో. మనం నేర్చుకుంటుంది భగవద్గీత 2వ చాప్టర్, సెకండ్ చాప్టర్ సాంఖ్య యోగం. సెకండ్ చాప్టర్, వాట్ ఇస్ ద సెకండ్ చాప్టర్ నేమ్? క్లైవ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం చక్రోత్తిష్ట పరంతప. క్లైవ్యం మాస్మ గమః పార్థ నైతత్వ యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం చక్రోత్తిష్ట పరంతప. క్లైవ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం చక్రోత్తిష్ట పరంతప. ఈ సంస్కృత పదాలు కొద్దిగా కఠినంగా ఉంటాయి. వాటిని ఒక విడదీసి ఇక్కడ రాసినాం చూడండి. క్లైవ్యం మా స్మ గమః పార్థ నా ఏతత్ త్వయి ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం చక్వా ఉత్తిష్ట పరంతప. అంటే అర్థం ఏంది? ఇప్పుడు దీన్ని క్లైవ్యం అంటే ఏంది? పిరికితనం, భయం. మనం ఏదైనా పని చేయాలంటే పని పట్ల ఫస్ట్ మనకు భయం ఉండదు, పర్ఫెక్ట్ క్లారిటీ ఉండాలి, చేయడానికి సంసిద్ధంగా ఉండాలి, చేసే ముందే ఆలోచించాలి. ఇంకా చేయడానికి వచ్చినప్పుడు ఇంకా ఆలోచించదు. అర్థమవుతుందా? మరి అర్జునుడు అన్నీ ఆలోచించుకునే వచ్చు యుద్ధానికి. ఎవరెవరు ఉంటారు యుద్ధంలో? ఆ కౌరవులతో చిన్నప్పటి నుండి పెరిగినవాడు, చిన్నప్పటి నుండి తెలిసిన వాళ్ళు, అన్ని విషయాలు తెలిసి యుద్ధానికి వచ్చి టైంకి యుద్ధం చేయంటాడు, భయపడ్డాడు. ఇంకొకటి, అందరూ నా వాళ్ళే అనేటువంటి ఒక రకమైనటువంటి మమకారం వచ్చింది అర్జునుడికి. అందుకే ఏమంటుండో కృష్ణుడు? క్లైవ్యం మాస్మగమః పార్థ. ఈ భయం నీకు వద్దు అర్జున. ఎందుకని? నైతత్వ యుపపద్యతే, ఇది నీకు సరైనది కాదు.
ఏమంటుండో ఇది నీకు సరైనది కాదు. ఏతత్ అంటే ఇది ఏది ఈ భయం అనేది. ఏతత్ త్వయి నీకు ఏందంట నా ఉపపద్యతే సరైనది కాదు, తగినది కాదు, నువ్వు గొప్ప వీరునివి, నువ్వు సవ్య సాచివి. ఇంతకుముందే అర్జునుడు ఒకసారి ఉత్తర గోగ్రహం అనే మహాభారతం స్టోరీలో ఉత్తర గోగ్రహం అనేది జరుగుతుంది అనమాట. అప్పుడు ఒక్క అర్జునుడే వీళ్ళందరినీ ఓడగొడతాడు. అంతటి ధైర్యవంతుడు, అంత బలం ఉన్నోడు. కేవలం వీళ్ళంతా నా వాళ్ళు, మా ఫ్రెండ్స్, మా తాతలు అనే ఒక మమకారం, నా భావం అనే భావం వచ్చేసి ఒక రకమైనటువంటి భయం కూడా కాదు, ఒక రకమైనటువంటి అజ్ఞానం అర్జునుడిలోకి వచ్చేస్తాను. ఒక భయం లాంటిది, నా వాళ్ళు చనిపోతే ఎట్లా అనే భయంకి వస్తారన్నమాట. అది నీకు వద్దు అని చెప్తుండు. ఏతత్ అది నా త్వయి నీకు, త్వయి అంటే నీకు, నా ఉపపద్యతే ఉండకూడంది. నా ఉపపద్యత అంటే ఉండకూడంది, తగదు. నీ అంత గొప్పవానికి, నీ అంత వీరునికి నువ్వు ఒక సవ్య సాచి 2 చేతులతో బాణాలు వేస్తావు. ఆల్రెడీ ఇంతకుముందుగా వాళ్ళని ఓడించిన ఒకసారి, నీకెందుకు అయ్యా భయం, ఇది నీకు సరైనది కాదు అని చెప్తున్నమాట. క్షుద్రం ఎలాంటిదంట ఈ భయం అనేది? క్షుద్రం, అతి నీచమైంది. క్షుద్రం అంటే ఏదిరా? తుచ్చమైంది అనమాట. ప్రపంచంలో అన్నింటికంటే అత్యంత తుచ్చమైంది, నీచమైంది, గలీజ్ ఏదైనా ఉందంటే ఒకటే ఒకటి, క్లైవ్యం, భయం, పిరికితనం. స్వామి వివేకానందునికి ఈ శ్లోకం అంటే చాలా ఇష్టం. ఆయన ఎప్పుడు ఇదే చెప్తాడు, నిర్భయత్వం, భయం ఉండకూడదు మనిషి జీవితంలో సగం ఎప్పుడు భయంతో వస్తారు. అర్థమైంది? వివేకానంద ఏమంటారంటే పిరికివాడు ప్రతిరోజు చనిపోతాడు, ప్రతి క్షణం చనిపోతాడు. ధైర్యస్తులు ఒకేసారి చనిపోతాడు, చనిపోయినప్పుడు చనిపోతాడు అంతే అంట. కానీ పిరికివాడు ఎప్పుడు అమ్మో మనం భయపడుతూ ఉంది, ఎప్పుడు చనిపోతూ ఉంటాడు. కాబట్టి మనకి ఫస్ట్ ఉండకూడదు ఏంటి? భయం ఉండొద్దు. ఈ భగవద్గీత శ్లోకంలో ఏం తెచ్చుకుంటున్నాం? భయం ఉండొద్దు. క్షుద్రమైంది, ఎలాంటిది? చాలా నీచమైంది. హృదయ దౌర్బల్యం అంటే మన మనసులో ఉంటుంది భయం. అంత ఏముంటుంది? మన మనసు ఏమైనా భయపెడుతుంది అనమాట. ఇప్పుడు రాత్రిపూట మీరు పోతుంటారు రా, ఇదేతో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ రా, ఇది పొద్దున పూట ఇక్కడికి వచ్చి డే టైంలో భయపడతారా? అదే రాత్రి ఇక్కడికి వచ్చిరనుకో ప్రతిదాన్ని చూసి భయపడతారు. ఏదైనా తెల్లగా పేపర్ కదిలినా కానీ అమ్మో దయ్యం ఉందిరా అని ఎవరు చెప్తుంది? నీకు భయం ఉంది, మనసు, ఆ హృదయం నీకు చెప్తా. హృదయంలో అందుకే ఏమంటాడు? ఆ హృదయ దౌర్బల్యం, నీ మనసులో ఉన్న దౌర్బల్యం అంటే ఒక రకమైనటువంటి బలహీనత. ఏమంటాడు? త్యక్త్వ, వదిలేయి, విడిచిపెట్టు. నీ మనసులో ఉన్నటువంటి ఆ భయాన్ని, ఆ చెడు ఆలోచనని, ఆ దుర్బలత్వాన్ని, ఆ బలహీనత అన్నింటినీ వదిలేసేయి. ఉత్తిష్ట, లే, రెడీగా, రెడీ టు ఫైట్. మరి మనం కూడా ఫైట్ చేయాలన్నా? నో. మనలో కూడా ప్రతిరోజు మనస్సులో ఇలాంటి భయాలు, ఇలాంటి చేయాల్సిన పనిలో చేయకూడని ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. అందుకే కృష్ణుడు ఏం చెప్తున్నాడు? మనకు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నట. అన్ని వదిలేయి, భయాన్ని వదిలేయి, చెడు ఆలోచనలు వదిలేయి. ఉత్తిష్ట, రెడీగా. ఉత్తిష్ట అంటే రెడీ, లే, రెడీ ఉండు. ఎవరినంటాడు? పరంతప అంటే మళ్ళీ అర్జునుడు. ఇంతకుముందు పార్థాన్ని వచ్చింది, ఇక పరంతప అని వచ్చింది. ఇంకొకటి భారత అని కూడా వస్తుంది, అది కూడా అర్జునుడే. కౌంతేయ అని కూడా వస్తుంది, అది కూడా అర్జునుడే. అనేక పేర్లు అర్జున్ కృష్ణునికి ఇప్పుడు మనం అయిపోయినా కూడా వస్తాయి. లెసన్ చాప్టర్ అయిపోయినా కొద్ది ఇంకా వస్తుంటాయి నేమ్స్. అర్థమైందా? ఇప్పుడు ఈ శ్లోకం మీకు అర్థమైందా? యుద్ధ రంగంలోకి వచ్చినటువంటి అర్జునుడు, నేను యుద్ధం చేయను, వీళ్ళంతా మా వాళ్ళు, నాకు వీళ్ళని చూస్తే నాకు చేయి వణికిపోతుంది, నోరు ఎండకపోతుంది, ధనుసు నా చేతికి జారిపోతుంది, నేను వీళ్ళతోటి ఫైట్ చేయలేను కృష్ణ అని అర్జునుడితో కృష్ణుడు ఏమంటున్నాడు? ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో, ఇలాంటి అత్యంత ముఖ్యమైన యుద్ధం పరిస్థితుల్లో నీకు ఇలాంటి భయం వద్దు, వదిలేసే. ఆ భయం చాలా తుచ్చమైంది, నీచమైంది, అత్యంత దుర్గుణం, దానికంటే పాపం ఇంకా లేనే లేదు. కాబట్టి ఫస్ట్ నువ్వు వదిలేసి ఏం చేయి? ఉత్తిష్టా, రెడీగా. ఓ అర్జున, ఓకే, ఏమైనా డౌట్ ఉంది ఇందులో?
సో మనం కూడా ఈ రోజు నుండి మన పని ఏంది? అర్జునుడి పని యుద్ధం. అక్కడ మన పని ఏంది? రోజు పర్ఫెక్ట్గా లెసన్స్ వినాలి, పర్ఫెక్ట్గా మాట్లాడాలి, పర్ఫెక్ట్గా చదవాలి, పర్ఫెక్ట్గా రాయాలి. అప్పుడు మనం కూడా గొప్ప వాళ్ళం అవుతాం. అప్పుడు మన దేశం కూడా గొప్ప దేశం అవుతుంది. ఇదంతా ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలో ఉంది. ఈ రోజు నుండి మనం భగవద్గీతలో నేర్చుకున్న విషయం ఏంది? మనము పిరికితనాన్ని కలిగి ఉండకూడదు. ఏ పని ఏ సమయంలో చేయాలనో ఆ పని గురించి పూర్తిగా తెలుసుకొని సమయానికి సరైన విధంగా ఆ పనిని చేయాలి. ఓకే, థ్యాంక్ యూ.